హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం యానిమల్ కింగ్డమ్ లెట్స్ గో ఏప్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. అంగవైకల్యం కలిగిన ఒక ఏపు తన బుద్ధిబలాన్ని వాడి తన జాతికి నాయకుడిగా ఎలా ఎదగగలిగింది అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక కోతుల గుంపు తమ పూర్వీకులకు చెందిన ఒక చెట్టు దగ్గరికి వెళ్లి డాన్సులు వేస్తూ తమ నాయకుడైన సిమియాన్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటాయి. యాక్చువల్ గా ఆ రోజు సిమియాన్ వైఫ్ కి డెలివరీ అవుతూ ఉంటుంది. అక్కడే సిమియాన్ అసిస్టెంట్ అయిన వ్లాదిమిర్ సిమియాన్ వైఫ్ కి డెలివరీ చేసి తర్వాత సిమియన్ దగ్గరికి వచ్చి సిమియన్ని అతని వైఫ్ దగ్గరికి తీసుకెళ్తాడు. సిమియన్ వైఫ్ కి ఇద్దరు కావల పిల్లలు పుడతారు. సిమియన్ అక్కడికి వెళ్ళగానే వ్లాదిమిర్ బాగా హెల్దీగా అండ్ స్ట్రాంగ్ గా ఉన్న ఒక కోతి పిల్లని సిమియన్ కి చూపిస్తాడు. ఆ కోతి పిల్లని చూసి సిమియన్ ఈ పిల్లాడికి నాయకుడు అవగలిగే లక్షణాలన్నీ కూడా ఉన్నాయని అనుకుని అతనికి వాన్యా అని పేరుని పెడతాడు. వాన్యా సిమియన్ వైఫ్ కి పుట్టిన చిన్న కొడుకు. నెక్స్ట్ వ్లాదిమిర్ సిమియన్ కి అతని పెద్ద కొడుకుని చూపించి ఈ పిల్లాడు చాలా వీక్ గా ఉన్నాడు, ఇతనికి ఒంటి పైన జుట్టు కూడా లేదు, అలాగే ఇతను పెద్ద అయ్యాక ఇతను తన పనిని తానే చేసుకోలేడని సిమియాన్ కి చెప్తాడు. అదే టైంలో అక్కడికి ఒక కోతి మంత్రగత్తె వచ్చి, చూసావా నీ పెద్ద కొడుకు ఎలా ఉన్నాడో, ఇతను నీ నాయకత్వానికి కలంకం తెచ్చేలాగా ఉన్నాడు, కాబట్టి నువ్వు నీ పెద్ద కొడుకుని చంపేయని సిమియాన్ కి చెప్తుంది. ఆమె మాటలు విని సిమియాన్ తన పెద్ద కొడుకుని చంపేయాలని డిసైడ్ అయ్యి అతన్ని వ్లాదిమిర్ కి ఇచ్చి నువ్వు ఈ పిల్లాన్ని తీసుకెళ్లి నక్కలకి ఆహారంగా వేసేయని ఆర్డర్స్ ఇస్తాడు. నెక్స్ట్ సిమియాన్ తన వైఫ్ దగ్గరికి వెళ్లి మనకు పుట్టిన పిల్లల్లో ఒక పిల్లాడు చనిపోయాడని ఆమెకు అబద్ధం చెప్తాడు. ఆ టైంలో సిమియాన్ వైఫ్ చాలా బలహీనంగా ఉంటుంది. ఇప్పుడు ఆమెకు తన కొడుకు చనిపోయాడని తెలియడంతో బాగా కుంగిపోయి బ్రతికి ఉన్న పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోమని సిమియన్ కి చెప్పి ఆమె చనిపోతుంది. ఇంకో పక్క వ్లాదిమిర్ ఒక చెట్టు కొమ్మ చివరకు వెళ్లి అక్కడే చెట్టు కింద ఉన్న నక్కకి ఆహారంగా వీక్ గా పుట్టిన పిల్లాన్ని పడేద్దామని అనుకుంటాడు. కానీ ఆ కోతి పిల్ల వ్లాదిమిర్ చేయి పట్టుకుని అస్సలు వదలదు. అది చూసి వ్లాదిమిర్ కి ఆ కోతి పిల్ల మీద జాలి కలుగుతుంది. కానీ అప్పుడే సిమియాన్ తన వైఫ్ చనిపోయిందని చాలా బాధపడి గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విని వ్లాదిమిర్ బాగా భయపడిపోయి ఆ టెన్షన్ లో కోతి పిల్లని కిందకి విసిరేస్తాడు. బట్ ఆ కోతి పిల్ల చాలా చిన్నగా అండ్ తేలిగ్గా ఉండడంతో అది చెట్టు ఉన్న ఆకుల పైన పడుతూ తీగల మధ్యకి వెళ్లి తీగల్లో ఇరుక్కుపోతుంది. ఆ తీగల కారణంగా అది నక్క నోట్లో పడకుండా దాని నోటి దగ్గరగా వెళ్లి ఆగుతుంది. ఆ నక్క మాత్రం ఈ కోతి పిల్లని ఎలా అయినా సరే తినేయాలని చెప్పి చాలా ట్రై చేస్తుంది. చివరికి అది తీగల పట్టుకుని మరి ఆ కోతి పిల్లని తినేద్దామని అనుకుంటుంది. కానీ ఆ నక్క కోతి పిల్లని తినలేక కింద పడిపోతుంది. ఇంకో పక్క సిమియాన్ వాన్యాన్ని తీసుకుని తన గుంపు దగ్గరికి వెళ్లి అతన్ని తన గుంపు మొత్తానికి పరిచయం చేస్తాడు. కోతులన్నీ కూడా వాన్యాన్ని చూసి చాలా సంతోషపడి డాన్సులు చేస్తాయి. అదే టైంలో పెద్ద ఆకారంలో ఉన్న ఒక కోతి తీగల మధ్యలో వేలాడుతూ ఉన్న కోతి పిల్లని చూసి దాన్ని పైకి తీస్తుంది. ఈ పెద్ద కోతి పేరు ఇయాను. ఇయాను ఆ కోతి పిల్లని కాపాడేసరికి దాని చెయ్యి విరిగిపోయి ఉండడం చూసి దానికి ఆ కోతి పిల్ల పైన జాలి కలిగి దాన్ని తనతో పాటు తీసుకెళ్తుంది. తర్వాత ఇయాను ఆ కోతి పిల్లకి ఎడ్వా అనే పేరుని పెట్టి ఆ కోతి పిల్లని పెంచి పెద్ద చేస్తుంది. ఎడ్వా పెద్దవాడైనా కానీ అతను తనంతట తానుగా ఏ పని కూడా చేసుకోలేకపోతాడు. ఎడ్వా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇయాను వీప్ పైకి ఎక్కి అతనితో పాటే వెళ్తాడు. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా ఇయాన్ పైన ఆధారపడుతూ ఉంటాడు. ఒకరోజు ఎడ్వాకి ఫుల్ గా ఆకలి వేసి చెట్టుపై ఉన్న ఒక ఫ్రూట్ ని కొయ్యాలని ట్రై చేస్తాడు. కానీ ఎడ్వా బాడీ సహకరించకపోవడంతో అతను ఫ్రూట్ ని కొయ్యలేక కింద పడిపోతాడు. అది చూసి ఇయాను ఎడ్వా బాధపడుతున్నాడేమోనని అనుకుని అతన్ని చీర్చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఎడ్వా మాత్రం బాధపడకుండా ఇయాన్ దగ్గరికి వెళ్ళి, ఇయాన్ నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేకపోయినా కానీ నాకు చాలా తెలివి ఉంది, నేను కనుక నా తెలివిని నా తండ్రి దగ్గర చూపించి నా స్కిల్స్ ని అతని దగ్గర ప్రూవ్ చేసుకుంటే నా తండ్రి ఖచ్చితంగా అతని గుంపులోకి నన్ను చేర్చుకుంటాడనే నమ్మకం నాకు ఉంది, కాబట్టి మనం ఇప్పుడే మా నాన్న దగ్గరికి వెళ్దాం పదా అని ఇయానికి చెప్తుంది. కానీ ఇయాన్ మాత్రం నేను నీతో పాటు మీ నాన్న దగ్గరికి రాలేను, ఎందుకంటే నాకు మీ నాన్న అంటే చాలా భయం అని అంటాడు. అప్పుడే ఎడ్వా, నీకు ఇంత పెద్ద బాడీ ఉంది, నీ బాడీని చూస్తే ఎవరైనా సరే భయపడిపోతారు, అలాగే నీకు అందరూ కూడా రెస్పెక్ట్ కూడా ఇస్తారు, మరి నీకు ఇంకెందుకు భయం అని చెప్పి ఇయాన్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఎడ్వా ఇయాన్కి ఎదుటి వాళ్ళని ఎలా భయపెట్టాలో కూడా నేర్పిస్తాడు. కానీ ఇయాన్ చాలా భయస్థుడు కావడంతో అతను ఎడ్వా చెప్పిన పనిని చేయలేకపోతాడు. అప్పుడే ఎడ్వా ఇయాన్ని ఎలా అయినా సరే తన తండ్రి గుంపు దగ్గరికి తీసుకెళ్లాలని అతన్ని ఆ గుంపులో కలిపేయాలని అప్పుడే ఇయాను అందరితో కలిసి తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తాడని అనుకుంటాడు. దాంతో ఎడ్వా ఒక కొమ్మ చివరకు వెళ్ళి, ఇయాను నువ్వు నాతో పాటు రాకపోతే నేను ఇక్కడ నుండి దూకేస్తా అని చెప్పి ఒక సూసైడ్ నాటకాన్ని ఆడతాడు. అది చూసి ఇయాను ఎడ్వా నిజంగానే చనిపోతాడేమోనని చెప్పి బాగా భయపడిపోయి చెట్టు పై భాగానికి వెళ్తాడు. యాక్చువల్ గా సిమియాన్ గుంపు ఈ చెట్టు పై భాగంలోనే జీవిస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ లో కోతులన్నీ కూడా ఓళ్ల పట్టుకుని ఊగుతూ ఒక స్కల్ తో తయారు చేసిన బుట్టలో కొబ్బరి టెంకలను వేసి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళలో వాన్య అందరికంటే ఎక్కువ గోల్స్ ని వేస్తూ ఉంటాడు. సిమియాన్ ఏమో వాన్యాన్ని చూసి చాలా గర్వపడతాడు. అదే టైంలో కొబ్బరికాయ గాల్లోకి ఎగురుతుంది. ఆ కొబ్బరికాయని చూసి ఇయాను చాలా ఎగ్జైట్ అయిపోయి ఆ కాయను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఇయాను అండ్ అతని వీపుపై ఉన్న ఎడ్వాలు ఇద్దరు కూడా ఆట మధ్యలోకి వెళ్లి పడతారు. ఆ కొబ్బరికాయ ఏమో చెట్టుపై ఉన్న ఒక హోల్లో పడిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న కోతులు అన్ని కూడా ఆటని చెడగొట్టినందుకు చాలా కోప్పడి ఇయాన్ అండ్ ఎడ్వా
ప్రాణాలను చుట్టుముట్టేస్తాయి. అలాగే ఈ కోతులు ఆ కొబ్బరికాయని తీసుకురమ్మని ఎడ్వాని బెదిరిస్తాయి. అప్పుడే ఎడ్వా ఒక బ్యాంబూ స్టిక్ ని తీసుకుని దానికి గమ్ముని అంటించి ఒక బబుల్ ని ఊది దాని సహాయంతో హోల్లో పడ్డ కొబ్బరికాయని బయటకు తీస్తాడు. అది చూసి కోతులన్నీ కూడా ఎడ్వాని మెచ్చుకుని అతని తెలివితేటలకు బాగా ఇంప్రెస్ అయిపోతాయి. అప్పుడే వాన్య అక్కడికి వచ్చి తమతో పాటు గేమ్ ని ఆడమని ఎడ్వా వాళ్ళని అడుగుతాడు. అదే టైంలో వ్లాదిమిర్ కూడా అక్కడికి వచ్చి ఎడ్వా కాలు వెళ్ళని చూసి ఒక కాలు వెళ్ళి చిన్నగా ఉండడం గమనించి అతను సిమియాని పెద్ద కొడుకని రియలైజ్ అవుతాడు. నెక్స్ట్ వాన్య ఎడ్వా దగ్గర ఉన్న కొబ్బరికాయని తీసుకుంటాడు. అప్పుడే ఆ కొబ్బరికాయకు ఉన్న గమ్ము వాన్య చేతికి అంటుకోబోతుంది. అది చూసి కోతులన్నీ కూడా వాన్య చేతిలో ఉన్న కొబ్బరికాయని లాగడానికి ట్రై చేస్తాయి. అప్పుడే సడన్ గా కొబ్బరికాయ గాల్లోకి ఎగురుకుంటూ వెళ్లి సిమియాన్ తలకి అంటుకుంటుంది. అది చూసి వ్లాదిమిర్ ఆ కొబ్బరికాయని లాగుతాడు. అప్పుడే సిమియాన్ నెత్తిపైన ఉన్న బొచ్చు అంతా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు తన జుట్టు ఊడిపోవడంతో సిమియాన్ కి బాగా కోపం వచ్చి ఈ పని చేసిన వాళ్ళు ఎవరు, ముందు వాడిని నా దగ్గరికి తీసుకురండి అని తన దగ్గర ఉన్న కోతులకి చెప్తాడు. అదే టైంలో వ్లాదిమిర్ మంత్రగతి దగ్గరికి వెళ్లి ఎడ్వా గురించి చెప్తాడు. అలాగే వ్లాదిమిర్ నేను నా చేతులతోనే అతన్ని చెట్టు పై నుంచి కిందకి విసిరేశాను, చెట్టు కింద నాకు కూడా ఉండింది, అయినా కానీ అతను ఎలా బ్రతకగలిగాడో నాకేం అర్థం కావడం లేదని అంటాడు. అది విని ఆ మంత్రగతికి పిచ్చిలేస్తుంది. వీళ్ళిద్దరూ ఎడ్వా గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాన్య వీళ్ళ మాటలను చాటుగా వినిస్తాడు. నెక్స్ట్ అతను మంత్రగతి దగ్గరికి వెళ్లి ఆమె పైన కోపం తెచ్చుకుంటాడు. అప్పుడే మంత్రగత్తె నీ నాయకత్వానికి నీ అన్నయ్య అడ్డు రాకుండా నేను చూసుకుంటానని వాన్యకి మాటిస్తుంది. అది విని వాన్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మంత్రగత్తె ఎడ్వా పైన ఒక రిచువల్ ని స్టార్ట్ చేస్తుంది. ఆ మంత్రగత్తె తన పవర్స్ ని వాడి మిడతలన్నింటిని ఒక చోటకు చేర్చి వాటిని ఎడ్వా పైన అటాక్ చేయమని ఉసుగొలుపుతుంది. ఇంకో పక్క ఈయన చెట్టు పైన జరిగిన ఇన్సిడెంట్ కి బాగా భయపడిపోయి తన ప్లేస్ కి తిరిగి వెళ్లి దాక్కుంటాడు. అప్పుడే ఎడ్వా ఈయన తోటి నువ్వు చెట్టు పైన ఉన్న వాళ్ళతోటి ఖచ్చితంగా కలిసిపోగలవు, అయినా నువ్వు ఎందుకని అంత భయపడుతున్నావు అని అంటాడు. దానికి ఇయ్యాను నేను ఒంటరిగా ఉన్నప్పుడే నేను చాలా హ్యాపీగా ఉంటానని చెప్తుంది. అలాగే నా చిన్నతనంలో నా ముక్కు చాలా పెద్దగా ఉండేది, అప్పుడే చెట్టుపై ఉన్న కోతులన్నీ కూడా నా ముక్కును చూసి నన్ను బాగా ఏడిపించాయి, దాంతో నేను ఇక్కడికి వచ్చి అప్పటి నుండి ఎక్కడే ఒంటరిగా నా జీవితాన్ని చాలా అంటే చాలా హ్యాపీగా గడుపుతున్నాను, కాబట్టి నేను ఎక్కడికి కూడా రాను, కావాలంటే నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళు, అంతేగాని నన్ను బలవంత పెట్టొద్దని ఎడ్వాకి చెప్తుంది. అదే టైంలో వ్లాదిమిర్ అండ్ ఇంకో కోత అక్కడికి వచ్చి ఎడ్వాని కిడ్నాప్ చేసి అతన్ని సిమియాన్ దగ్గరికి తీసుకెళ్తాయి. యాక్చువల్ గా సిమియాన్ జుట్టు ఊడిపోయింది కదా, దానికి కారణం ఎడ్వానే అని అనుకుని అతన్ని శిక్షించాలని చెప్పి సిమియాన్ అతన్ని తన దగ్గరికి తీసుకురమ్మంటాడు. ఎడ్వాకి సిమియాన్ కి జరిగిన విషయం గురించి తెలిసి జరిగిన తప్పుకు నన్ను క్షమించండి అని సిమియాన్ కి అడిగి తీగలో ఆకుల సాయంతో ఒక కిరీటాన్ని చేసి దాన్ని సిమియాన్ తలకి తొడుగుతాడు. ఆ కిరీటాన్ని చూసి సిమియాన్ చాలా సంతోషపడతాడు. మిగతా కోతులకి ఆ కిరీటం బాగా నచ్చేసి వాళ్ళు ఎడ్వాని తెగపోడేస్తూ ఉంటారు. కానీ వాన్య అండ్ విచ్చులకు మాత్రం ఎడ్వా చేసే ఒక్క పని కూడా నచ్చదు. నెక్స్ట్ ఎడ్వా ఒక ఆకుని నేల పైన పెట్టి అందులో చెట్లపై ఉన్న వాటర్ ని పోసి మిర్రర్ లాగా తయారు చేసి సిమియాన్ కి చూపిస్తాడు. ఆ వాటర్ లో తన ప్రతిబింబాన్ని చూసుకుని సిమియాన్ చాలా భయపడిపోతాడు. కానీ తర్వాత తన మొహాన్ని వాటర్ లో చూసుకుని ఆశ్చర్యపోతాడు. దీని తర్వాత ఎడ్వా సిమియాన్ కూర్చోడానికి తీగలో ఆకుల్ని వాడి ఒక ఉయ్యాలని వెళ్తాడు. సిమియాన్ కూడా ఆ ఉయ్యాల్లో కూర్చుని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మంత్రగత్తె తన కంట్రోల్లో ఉన్న మిడతలన్నింటినీ కూడా ఎడ్వా పైకి పంపిస్తుంది. ఆ మిడతలు ఎడ్వా దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న అన్ని కోతుల పైన అటాక్ చేస్తాయి. అప్పుడే సిమియాను అనుకోకుండా ఉయ్యాల్లో నుండి కింద పడిపోతాడు. అదే టైంలో వాణి అక్కడికి వచ్చి నా తండ్రి చావుకి కారణం నువ్వే అని ఎడ్వాని బ్లేమ్ చేసి అతన్ని చెట్టుపై నుండి కిందకు తోసేస్తాడు. కానీ కొంచెం సేపటి తర్వాత సిమియాను స్పృహలోకి వచ్చి చెట్టు పైకి వెళ్లి నేను ఇంకా బ్రతికే ఉన్నాను, కానీ నువ్వు నా పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎడ్వాని కిందకు తోసేసి చాలా పెద్ద తప్పు చేసావని వాణ్య పైన అరుస్తాడు. అప్పుడే వ్లాదిమిర్ సిమియాన్ తోటి ఎడ్వాని పెద్ద కొడుకు అని చెప్తాడు. అది విని సిమియాన్ కి చాలా కోపం వస్తుంది. దాంతో సిమియాను వ్లాదిమిర్ ని అతని పొజిషన్ లో నుండి తొలగించి అతని తమ్ముడిని తన అసిస్టెంట్ గా పెట్టుకుంటాడు. ఇంకా పక్క ఎడ్వా కింద పడ్డా గానీ ఇంకా బ్రతికే ఉంటాడు, కానీ అతను సరిగ్గా నడవలేకపోతాడు. అదే టైంలో ఇయాన్ కూడా అక్కడికి వచ్చి ఎడ్వాని చెట్టు పైకి తీసుకెళ్లాలని అనుకుంటాడు, కానీ అతను ఎడ్వాని అందుకోలేకపోతాడు. అదే టైంలో రెండు నిప్పుకోళ్లు ఎడ్వా దగ్గరికి వచ్చి అతన్ని తరుముతూ ఉంటాయి. ఎడ్వా ఏమో వాడి దగ్గర నుండి తప్పించుకుని తన ప్రాణాలను కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ తర్వాత అతను ఆ నిప్పుకోళ్లు రెండు కాళ్ళ పైన పరిగెడుతుండడం గమనించి అవి రెండు కాళ్ళ పైన అంత ఫాస్ట్ గా ఎలా పరిగెత్తగలుగుతున్నాయి అని తెలుసుకోవాలని చెప్పి తను కూడా రెండు కాళ్ళ పైన పరిగెత్తడానికి ట్రై చేస్తాడు. చెట్టు పైన ఉన్న కోతులేమో ఈ ఇన్సిడెంట్ ని చూసి ఆశ్చర్యపోతాయి, ఎందుకంటే ఆ కోతులు ఎప్పుడు కూడా రెండు కాళ్ళ పైన పరిగెత్తిందే లేదు. నెక్స్ట్ ఈ నిప్పుకోళ్లు అండ్ ఎడ్వాలు పరిగెత్తుకుంటూ ఒక రైనోస్ గుంపు మధ్యలోకి వెళ్ళిపోతారు. అప్పుడే రైనోస్ నిప్పుకోళ్లను తరుముతూ ఎడ్వా పైకి వచ్చేస్తాయి. అది చూసి సిమియాను చెట్టు పై నుండి కిందకు వచ్చి ఆ రైనోస్ తోటి ఫైట్ చేసి ఎడ్వాని కాపాడతాడు. కానీ ఈ ఫైట్ లో సిమియాన్ కి చాలా గాయాలు అవుతాయి. అతను చనిపోయే ముందు ఎడ్వాని పిలిచి ఎడ్వా నువ్వు నన్ను క్షమించని ఎడ్వాకి చెప్పి చనిపోతాడు. అప్పుడే వాణ్య కిందకు వచ్చి తన డాడ్ బాడీని పైకి తీసుకెళ్తూ నువ్వు మా గుంపులో కలవాలని ఇంకెప్పుడు కూడా ట్రై చేయకు, నీ కారణంగా నాన్న చనిపోయాడని ఎడ్వాకి వార్నింగ్ ఇచ్చి చెట్టు పైకి వెళ్ళిపోతాడు. చెట్టు పైన మంత్రగత్తె సిమియాన్ బాడీకి రిచువల్ చేస్తూ వాణ్య నువ్వు మీ నాన్న బాడీని తిని మా
మోక్షాన్ని పొందు, ఈ గుంపుకి నాయకుడు అవ్వు, అలాగే నువ్వు ఈ గుంపులో నీకు నచ్చిన అమ్మాయిని త్వరగా పెళ్లి చేసుకొని చెప్తుంది. వాన్య కూడా ఆ మంత్రగత్తె చెప్పినట్టే చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఎడ్వా చెట్టు పైకి వచ్చి నువ్వు నాన్న బాడీని తినడానికి వీల్లేదని గట్టిగా అరుస్తాడు. తర్వాత అతను చెట్టు కింద పడిపోయి ఉన్న కిరీటాన్ని వాన్యకిచ్చి ఎప్పటి నుండి నువ్వే ఈ గుంపుకి నాయకుడుగా ఉండని వాన్యకి చెప్తాడు. కానీ వాన్య మాత్రం అహంకారంతో నాకు ఈ క్రౌన్ ఏమి వద్దని చెప్పి దాన్ని తీసుకెళ్లి చనిపోయిన తన నాన్న బాడీ పైన పెట్టేస్తాడు. అప్పుడే విచ్చు వాళ్ళ దగ్గరికి వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే రిచువల్ ని ఆపుతావని ఎడ్వాని తిట్టి వాన్య నువ్వు త్వరగా మీ నాన్న బాడీని తిను అని అతనికి చెప్తుంది. ఎడ్వా మాత్రం విచ్చికి ఎదురు తిరుగుతాడు. కరెక్ట్ గా అదే టైంలో పెద్ద ఉరుము వస్తుంది. దాని సౌండ్ ను విని కోతులన్నీ బాగా భయపడిపోయి సిమియా బాడీని అక్కడే వదిలేసి తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోతాయి. ఎడ్వా మాత్రం తన నాన్న బాడీ దగ్గరే ఉంటాడు. అప్పుడు ఇయాన్ కూడా అక్కడికి వస్తాడు. నెక్స్ట్ ఎడ్వా ఇయాన్ సహాయంతో సిమియాన్ని చెట్టు పై నుండి కింద పడేసి అతని బాడీని రాళ్లతోటి కప్పెట్టేస్తాడు. అప్పుడే ఒక పిడుగు చెట్టుకి దగ్గరగా వచ్చి పడి కొమ్మకి నిప్పులు అంటుకుంటాయి. ఆ మంటలను చూసి ఎడ్వా వాటి దగ్గరికి వెళ్లి ఒక పొల్లకి ఆ మంటలని అంటిస్తాడు. కానీ అప్పుడే ఒక పెద్ద సుడిగాలు కూడా వస్తుంది. దాంతో ఎడ్వా మళ్ళీ చెట్టు పైకి వెళ్లాలని ట్రై చేస్తాడు. వేలతో పాటు వ్లాదిమిర్ కూడా ఉంటాడు. కానీ చెట్టు పైన ఉన్న కోతులేమో వేలని పైకి రానివ్వకుండా వేలని సుడిగాల్లోకి తోసేస్తాయి. ఆ సుడిగాల్లో ఎడ్వా ఒక ఫీమేల్ మంకీని చూసి దాన్ని రక్షించడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మంకీ సుడిగాల్లో నుండి బయటకు వచ్చి ఒక కొండ వంచున పడిపోతుంది. అది చూసి ఎడ్వా ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను సేవ్ చేస్తాడు. తర్వాత ఆ మంకీ స్పృహలోకి వచ్చి ఎడ్వాని చూసి అతన్ని లాగి పెట్టి ఒక్కటి పీకుతుంది. అలాగే అది ఎడ్వాకి అర్థం కాని భాషలో మాట్లాడుతూ ఉంటుంది. ఎడ్వా ఫీమేల్ మంకీ బాధపడుతూ ఉండడం చూసి ఆమెను ఆదర్చడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె మాత్రం ఎడ్వాని కరిచేసి అక్కడ నుండి పారిపోవాలని ట్రై చేస్తుంది. బట్ ఎడ్వా మాత్రం ఆమె వెనకాల వెళ్తాడు. అతను ఫీమేల్ మంకీ వెనకాల వెళ్ళేటప్పుడు నానా తెప్పలు పడతాడు. అది చూసి ఆ మంకీకి ఎడ్వా పైన జాలి కలిగి అతని దగ్గరికి వెళ్లి తన పేరు లూసీ అని ఎడ్వాకి చెప్తుంది. ఇలా ఎడ్వా అండ్ లూసీలు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఎడ్వా లూసీకి నడవడం నేర్పిస్తాడు. ఎడ్వా లూసీ తోటి క్లోజ్ గా ఉండడం చెట్టుపై ఉన్న కోతులన్నీ కూడా చూస్తాయి. నెక్స్ట్ ఎడ్వా తన గతం గురించి లూసీకి చెప్పి ఆమెను ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. అతను వెళ్ళేటప్పుడు ఒక కర్రను తీసుకుని దానికి నిప్పు అంటించుకుని తీసుకెళ్తాడు. ఆ నిప్పును చూసి చెట్టుపై ఉన్న కోతులన్నీ కూడా చాలా భయపడిపోతాయి. విచ్చేమో ఎడ్వా వల్ల నీకు ప్రమాదం జరుగుతుందని వాన్యకి చెప్పి అతన్ని రెచ్చగొడుతుంది. అప్పుడే వాన్య మిగతా కోతులతోటి ఎడ్వా వాళ్ళని అక్కడ నుండి వెళ్ళగొట్టమని చెప్తాడు. దాంతో ఆ కోతులన్నీ కలిసి రాళ్లతోటి ఎడ్వా వాళ్ళపైన అటాక్ చేస్తాయి. అది చూసి ఎడ్వా నేను నిప్పు సహాయంతో కోతులన్నిటికీ హెల్ప్ చేద్దామని అనుకుంటే అవి నా పైన అటాక్ చేస్తున్నాయి అని అనుకుంటూ లూసీని తీసుకుని ఆ చెట్టు దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అతను దగ్గరలో ఉన్న గుహలోకి లూసీని తీసుకెళ్తాడు. అక్కడ ఎడ్వా నిప్పు ఆరిపోకుండా దాన్ని వెలిగిస్తూనే ఉంటాడు. వాళ్ళకి ఆ ప్లేస్ లో ఒక నక్క కూడా క్లోజ్ అవుతుంది. ఇదిలా ఉండగా లూసీకి ఎడ్వా పైన ఫీలింగ్స్ పెరిగి అతని దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఎడ్వా అండ్ లూసీలు ఇంటిమేట్ అవుతారు. ఇదంతా కూడా చెట్టుపై ఉన్న కోతులు చూసేస్తాయి. ఆ నెక్స్ట్ డే ఎడ్వా లూసీకి వేటాడడం, రాళ్లతో చెట్టుపై ఉన్న ఫ్రూట్స్ ని తెంపడం, స్టోన్స్ తో ఆయుధాలు చేయడం, ఇంకా మంట వెలిగించడం లాంటివి నేర్పిస్తూ ఉంటాడు. ఎడ్వా జంతువులను వేటాడి వాటి మాంసాన్ని కాల్చి తింటూ ఉంటాడు. ఆ మాంసం వాసనను చూసి చెట్టుపై ఉన్న కోతులన్నీ కూడా బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. దీని తర్వాత ఆ కోతులన్నీ కూడా ఆ మంత్రగత్తె మనకి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి మనల్ని భయపెట్టి ఆమెకు బానిసలాగా చేసుకుందనే విషయాన్ని రియలైజ్ అవుతారు. దాంతో అన్ని కోతులు కలిసి ఎడ్వా దగ్గరికి వెళ్లి అతన్ని తమ నాయకుడుగా ఉండమని ఎడ్వాని అడుగుతాయి. అప్పుడే లూసీకి ఈ కోతులన్నీ తమని రాళ్లతో కొట్టిన విషయం గుర్తొచ్చి ఆ కోతులన్నింటినీ కూడా అక్కడ నుండి వెళ్ళిపోమంటుంది. కానీ ఎడ్వా మాత్రం లూసీ ఇప్పుడు నాకు నాయకుడిగా ఉండడానికి ఒక అవకాశం వచ్చింది, నేను దీన్ని ఎలా అయినా సరే వినియోగించుకోవాలని లూసీకి సర్ది చెప్పి అక్కడికి వచ్చిన కోతులతోటి మీరంతా కష్టపడి పనిచేస్తేనే నా దగ్గర ఉండండి అని చెప్తాడు. దానికి అన్ని కోతులు కూడా ఒప్పుకుంటాయి. నైట్ అయ్యాక ఎడ్వా తను క్రియేట్ చేసిన మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటే కోతులన్నీ కూడా ఆ మ్యూజిక్ ని వింటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. వాన్య అండ్ అతని వైఫ్ మాత్రం చెట్టు పైన ఉండి మిగతా కోతులను చూస్తూ ఉంటారు. అప్పుడే మంత్రగత్తె వాన్య దగ్గరికి వచ్చి వాన్య నేనే ఇక్కడ నుండి వెళ్ళిపోయిన కోతులన్నింటినీ కూడా నీ దగ్గరికి తిరిగి వచ్చేలాగా చేస్తానని చెప్తుంది. ఇంకా పక్క ఎడ్వా కోతులకి 2 కాళ్ళ పైన నడవడం నేర్పిస్తుంది. అప్పటి నుండి కోతులన్నీ కూడా నేలపైన ఇళ్ళని నిర్మించుకుంటూ ఫుడ్ ని గ్యాదర్ చేసుకుంటూ ఒక స్ట్రాంగ్ యూనిట్ గా మారిపోతాయి. ఎడ్వా అండ్ లూసీలేమో తమ ఫస్ట్ బేబీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఒక రోజు మంత్రగత్తె మిడతల దండుని నేలపై ఉన్న కోతులపైకి పంపిస్తుంది. ఆ మిడతలు కోతుల ఫుడ్ ని తినేసి వాటి నిర్మాణాలను నాశనం చేసేస్తాయి. దాంతోనే కోతులన్నింటికి కూడా పెద్ద కోపం అనేది వస్తుంది. ఇంత జరిగినా కూడా ఎడ్వా రెస్పాండ్ అవ్వకపోవడం తోటి కోతులన్నీ కలిసి ఇదంతా చేసింది వాన్యనే అని అనుకుని అతను ఉన్న చెట్టుని నరికేయడానికి బయలుదేరతాయి. వీళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళగానే వాన్య చెట్టు దిగి అన్ని కోతులని తనతో ఫైట్ చేయమని ఛాలెంజ్ చేస్తాడు. వాన్య కింద ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ చెట్టుకి మంటలు అంటుకుంటాయి. ఆ మంటల్లో వాన్య వైఫ్ చిక్కుకుపోతుంది. అది చూసి ఎడ్వా తన ఫ్రెండ్ అయిన నక్కకి ఒక తీగని కట్టి
తనకి కూడా ఆ తీగ రెండో సైడ్ ని కట్టుకుని ఆ నక్కతో తీగని లాగమని చెప్తాడు. అప్పుడే ఎడ్ ఆ తీగ సాయంతో చెట్టుపైకి వెళ్లి వాన్య వైఫ్ ని సేవ్ చేస్తాడు. అప్పుడే సడన్ గా చెట్టుపై ఉన్న ఒక కొమ్మ ఎడ్వ పైన పడుతుంది. అది చూసి కోతులన్నీ భయపడిపోయి అక్కడ నుండి పారిపోతాయి. కానీ వాన్య మాత్రం ఎడ్వాని సేవ్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత ఆ చెట్టు మొత్తం కూడా పూర్తిగా కాలిపోయి పేలిపోతుంది. ఆ మంత్రగతి ఏమో చెట్టుతో సహా కాలిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత వాన్య కాలిపోయిన చెట్టుని చూసి చాలా బాధపడతాడు. అప్పుడే ఎడ్వా వాన్య నీకు నేను ఉన్నాను, నువ్వు కూడా నాతో పాటు వచ్చి నా దగ్గరే ఉండని అంటాడు. అది విని వాన్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎడ్వాని బ్రదర్ అని పిలిచి హగ్ చేసుకుంటాడు. అలా వాన్య ఫ్యామిలీ అండ్ ఎడ్వా ఫ్యామిలీ దగ్గర అవుతారు. వ్లాదిమిర్ మాత్రం మన దగ్గర ఫుడ్ మొత్తం కూడా అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని మిగతా కోతులు కూడా సాడ్ గా ఫీల్ అవుతాయి. అప్పుడు ఎడ్వాకి దూరంగా ఉన్న ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. దాంతో ఎడ్వా మనందరం ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని చెప్తాడు. కానీ అతని మాటలను ఎవరు కూడా పట్టించుకోరు. అప్పుడే వాన్య గట్టిగా అరిచి ముందు మనందరం కూడా మన నాయకుడు మాట విందామని అంటాడు. నెక్స్ట్ ఎడ్వా అన్ని కోతుల్ని తీసుకుని ఆ వాటర్ ఫాల్ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే కోతులన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ప్లేస్ లో వీళ్ళకి కావాల్సిన అన్ని రకాల వసతులు ఉంటాయి. అక్కడే ఎడ్వా తన ఫ్రెండ్ అయిన ఇయాన్ కూడా కలుసుకుంటాడు. అతను చూసి ఎడ్వా చాలా హ్యాపీ అయిపోతాడు. ఇక్కడితోటి ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.